ఇప్పుడు ఇండియాలోను రెంటే బాయ్ ఫ్రెండ్ ఏంటి, రెంట్కి రావడం ఏంటి అనుకుంటున్నారా? నిజమే. మరి ఒక్కరోజుకి ఈ బాయ్ ఫ్రెండ్ రెంట్ ఎంత, ఎక్కడ, ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారా? వాచ్ దిస్ వీడియో. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఎస్, మీరు విన్నది నిజమే. జపాన్లోని రెంటే బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్పై కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. టైంపాస్ కోసం లేదా అవసరానికి అక్కడ బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతారని, అద్దెకు దొరుకుతారని, కావాలంటే బుక్ చేసుకోవచ్చని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఇండియాలోకి సైతం ఆ కాన్సెప్ట్ ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయాన్ని పంచుకుంటూ ఢిల్లీకి చెందినటువంటి ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇషా భల్లా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. కో పార్ట్నర్ అనేటువంటి వెబ్సైట్ నుండి తాను బాయ్ ఫ్రెండ్ బుక్ చేసుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించినటువంటి వీడియోని సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. మొదట ఇద్దరు ఒకచోట కలిసి షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్లో తనకు తన అద్దె బాయ్ ఫ్రెండ్ ఎంతో సహాయం చేశాడని ఇషా చెప్పింది. తన బ్యాగులు మోసాడని, ఓపికగా తాను చెప్పేటువంటి మాటలు విన్నాడని చెప్పింది. అంతేకాకుండా తన మాజీ ప్రియుడి గురించి మాట్లాడుతూ తాను ఎమోషనల్ అయినప్పుడు రెంటే బాయ్ ఫ్రెండ్ ఓదార్చడానికి కూడా ప్రయత్నించడానికి కూడా చెప్పింది. తనను నవ్వించడానికి ఎంతో ప్రయత్నించడానికి కూడా చెప్పుకొచ్చింది. తర్వాత అద్దె బాయ్ ఫ్రెండ్ డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నిజానికి ఇది ఒక ప్రమోషనల్ వీడియో, కానీ ఇండియాలోనూ ఈ వెబ్సైట్ అందుబాటులో ఉండడంతో ఇషా ప్రమోట్ చేసింది. అయితే ఇక బాయ్ ఫ్రెండ్ను ఎలా బుక్ చేసుకోవాలో కూడా డీటెయిల్గా చెప్పేసింది. ఫస్ట్ దాంట్లో కో పార్ట్నర్ అనేటువంటి వెబ్సైట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలని కూడా చెప్పింది. ఈ వెబ్సైట్లో చాలా రకాలైనటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయని, స్నేహితులతో గడపడం, క్లబ్బింగ్, సినిమా చూసేందుకు రెంట్కి పార్ట్నర్, అదేవిధంగా షాపింగ్కి వెళ్లేందుకు, ఇంట్లో సహాయం చేసేందుకు, ట్రావెలింగ్ కోసం, ఇలా రకరకాలైనటువంటి సేవలకు బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతారని కూడా చెప్పింది. వీటిలో సర్వీస్ను బట్టి 1000 నుండి 1500 వరకు కూడా మధ్య ఉంటుందని కూడా ప్రైస్ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఇప్పుడు రకరకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వీడియో చూసినటువంటి తర్వాత బాయ్ ఫ్రెండ్ లేడని బాధపడే అమ్మాయిలకు గుడ్ న్యూస్ అంటూ చాలామంది కమెంట్ చేస్తున్నారు. రోజువారీ అద్దెకు బాయ్ ఫ్రెండ్ ఇచ్చేటువంటి సర్వీస్ ఇప్పుడు మన దేశంలోనూ వచ్చేసిందని, వినడానికి షాకింగ్గా ఉన్న ఇది నిజంగా రోజుకు కేవలం 1000 నుంచి 1500 రూపాయల వరకు చెల్లిస్తే చాలని కూడా తెలుస్తుంది. మీకు నచ్చినట్టుగా తోడుండేటువంటి బాయ్ ఫ్రెండ్ను పొందొచ్చని, అండ్ ఈ వెబ్సైట్ రెంటే బాయ్ ఫ్రెండ్ అని కూడా నేరుగా చెప్పకపోయినా కానీ కాన్సెప్ట్ మాత్రం అదే. ఇషా చెప్పిన దాని ప్రకారం ముందుగా మనం మాట్లాడుకుంది copartner.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన అవసరాన్ని బట్టి వేర్వేరు కేటగిరీల నుంచి అక్కడ ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వృద్ధులను చూసుకోవడానికి, టైంపాస్ చేయడానికి, క్లబ్బింగ్, సినిమా, షాపింగ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ట్రావెలింగ్ వంటి వాటన్నిటి కూడా పార్ట్నర్గా, అండ్ మెడికల్ సపోర్ట్ కోసం కూడా, ఇలాంటి పనుల కోసం డెఫినెట్గా రకరకాలైనటువంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటిలో మనకు ఏ అవసరానికి మనిషి కావాలో ఆ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఒక రోజుకు సుమారు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు 1000 నుంచి 1500 వరకు కూడా ఖర్చు అవుతుందన్నమాట. అయితే చేసే పనిని బట్టి ఈ రేట్లో డెఫినెట్గా మార్పులు ఉండొచ్చట. ఆన్లైన్ బుకింగ్స్లో బుక్ చేసుకొని లొకేషన్ ఇస్తే చాలు, మనకు కావాల్సినటువంటి పార్ట్నర్ ఆ లొకేషన్కి వచ్చేస్తాడు. అలాగే ఇషా భల్లా షాపింగ్ కోసం ఒక పార్ట్నర్ను బుక్ చేసుకుంది. ఆన్లైన్లో బుక్ చేశాక చెప్పినటువంటి లొకేషన్లో ఆ పార్ట్నర్ తనని కలిశాడని, షాపింగ్లో సాయం చేశాడని, బ్యాగులు మోసాడని, తను చెప్పేంత శ్రద్ధగా విన్నాడని, ఇలా ఇందాక మనం మాట్లాడుకున్నట్లు రకరకాలుగా చేసినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పంచుకుంది. కంటెంట్ క్రియేటర్ ఇషా భల్లా అద్దె బాయ్ ఫ్రెండ్ వీడియో వైరల్ అవడంతో నెటిజన్స్ ఇప్పుడు రకరకాలైనటువంటి కామెంట్స్ పెడుతున్నారు. ఇండియాలో ఇలాంటి సర్వీస్ రావడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా నిజమేనా? గర్ల్ ఫ్రెండ్ కూడా అద్దెకిస్తారా? మేము రెడీ, మా CV ఎక్కడికి పంపించాలంటూ కూడా కొందరు సరదాగా అడుగుతున్నారు. అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి కూడా బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడా అని కూడా మరికొందరు ట్రోల్ చేస్తుంటే, మరికొందరు ఈ సర్వీస్ ఎంతవరకు నమ్మదగిందని కూడా చాలామంది డౌట్స్ వ్యక్తపరుస్తూ ఉన్నారు. అద్దెకొచ్చినటువంటి బాయ్ ఫ్రెండ్ ఆ తర్వాత కాస్త సన్నిహితంగా దిగినటువంటి ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తే ఏంటి పరిస్థితి అని కూడా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోలు ఒకరిని పిలిస్తే 100 మంది వస్తారు, దానికి రెంట్ అవసరమా అని ఇలా ప్రశ్నిస్తారు. సో ఇలా రకరకాల అయినటువంటి డౌట్స్ అయితే డెఫినెట్గా వస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా రెంటే బాయ్ ఫ్రెండ్ అనేది కొంచెం ఇప్పుడున్నటువంటి 2026 జనరేషన్స్లో
వచ్చేటువంటి ఆప్షనే. బట్ అయినప్పటికీ కూడా ఈవెన్ ఇండియాలో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే తెలియదు. మేబీ ఇప్పుడు ఇండియా కూడా చాలా వరకు ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోయినట్టు పోతుంది. ఇలాంటి సదుపాయాలు ఏదైతే జపాన్ కావచ్చు అండ్ స్విట్జర్లాండ్ ఇలాంటి రకరకాలైనటువంటి కంట్రీస్ ఏవైతున్నాయో అప్డేటెడ్ కంట్రీస్, సో అక్కడ ఇలాంటి సదుపాయాలు డెఫినెట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఇండియాలో కూడా రావడం అండ్ దాని తర్వాత ఎంతైతే ప్లస్ ఉంటుందో ఎంతైతే మైనస్ కూడా డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ప్లస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో, ఒక్కరు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉండటం లేకపోతే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇలాంటి రకరకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు సో చుట్టుపక్కల అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు లేకున్నా ఇలాంటి వ్యక్తులు చాలా చాలా యూజ్ అవుతారు. లేదు సరదా కోసం లేదంటే మనకు టైంపాస్ కోసం అద్దె బాయ్ ఫ్రెండ్స్ కావాలి అని చెప్పేసి, అంటే ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ అనే కాదు దాంట్లో ఉన్నటువంటి మనుషులు సరదా కోసం కావాలి అనుకున్నప్పుడు, సినిమాకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ ఇందాక మనం మాట్లాడుకున్న సెక్యూరిటీ రీజన్ డెఫినెట్గా అందులోకి రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఫొటోస్ కానీ క్లోజ్గా దిగినటువంటి ఫొటోస్ని దాని తర్వాత పెళ్లి తర్వాత బ్లాక్మెయిల్ చేయడం, దాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేయడం, ఇలా అంటే మేబీ డెఫినెట్గా వాళ్ళ ప్రొఫైల్ ఆబ్వియస్గా ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా ఇలాంటి కొన్ని అవాంతరీయమైనటువంటి ఘటనలకు కొంచెం కేర్ ఆఫ్ అడ్రస్గా మారేటువంటి ఛాన్సెస్ డెఫినెట్గా ఉందని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి రెంటే బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ నీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.